అంతా మాయ, మాయే మాయ. ఎందులో లేదు చెప్పండి కల్తీ? మనం తినే ప్రతి దాంట్లో కల్తీ ఉంది. షుగర్లో కల్తీ ఉంది, తేనెలో కల్తీ ఉంది, కాఫీ పౌడర్లో కల్తీ ఉంది, ఐస్ క్రీమ్లో కల్తీ ఉంది. కానీ ఇవేమీ లేకుండా కంప్లీట్ ఒరిజినల్ గా ప్యూర్ గా ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఉండే బ్రాండే ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్. మనం చాలా సార్లు వీళ్ళ ఐస్ క్రీమ్స్ గురించి డిస్కస్ చేశాం. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ ఈ స్టోర్స్ లో అవైలబుల్ గా ఉన్నటువంటి హనీ గురించి మాట్లాడుతాం. మనకు తెలుసు పేరుకి పుట్టతేనా అని మనం బయట ఎక్కడ పడితే అక్కడ కొంటూ ఉంటాము, మంచి మంచి బ్రాండ్స్ తో, మంచి మంచి లేబుల్స్ తో. కానీ 60% ఆఫ్ ది హనీ వాట్ వీఆర్ బయింగ్ టుడే ఈజ్ లైక్ అడల్టరేటెడ్. అది బాగా కాన్సన్ట్రేటెడ్ షుగర్ సిరప్ నుంచి తయారు చేసినటువంటి హనీ తప్ప ఒరిజినల్ తేనె అన్నది మనకి దొరకదు. మనకి రా హనీని అంటే ఒరిజినల్ హనీని ఎక్కడి నుంచి అని అంటే ఒక టైప్ ఆఫ్ హనీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రోడక్ట్ వచ్చేసి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అంటారు, అంటే ఉత్తరాఖండ్ దగ్గర. అది ఒక నేషనల్ రిజర్వ్ ఫారెస్ట్. అక్కడి నుంచి ఆర్గానిక్ గా తీసుకురాబడినటువంటి హనీ ఒకటైతే, ఇంకొకటి మీరు చూస్తే శివాలిక్స్ హిమాలయాస్ రేంజ్ దగ్గర కొండ తేనె అంటారు, తెలుసు కదండి. ఆ కొండ తేనెని డైరెక్ట్ గా వీళ్ళే ఎక్స్ట్రాక్ట్ చేయించి, ఆ హనీబీస్ కూడా నార్మల్ గా చూస్తే మన సైజ్ ఇక్కడ దొరికేటటువంటి ఇంతగా ఉండవు. చక్కగా పెద్ద పెద్ద హనీబీస్ దగ్గర నుంచి, మంచి హిమాలయాస్ రేంజ్ దగ్గర ఉన్నటువంటి ఫారెస్ట్ దగ్గర నుంచి తీయించబడినటువంటి హనీని వీళ్ళు తీసుకొచ్చి డైరెక్ట్ గా సేల్ చేస్తారనమాట. సో ఓ పక్క ఐస్ క్రీమ్ ని ఎంజాయ్ చేస్తూ యూ కెన్ ఆల్సో టేక్ బ్యాక్ హోమ్ ది ప్యూర్ ఒరిజినల్ రా హనీ. ఇందులో ప్రిజర్వేటివ్స్ లేకుండా, అడల్టరేట్ కాకుండా ఉన్నటువంటి మంచి తేనెని మీరు కూడా తీసుకువెళ్ళొచ్చు, పర్చేస్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ అవైలబుల్ ఓన్లీ ఎట్ ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్.